బంగ్లాదేశ్లో ఇంతకుముందు కూడా నేను చెప్పాను, గతంలో పాకిస్తాన్ వాళ్ళు హిందువుల మీద దాడి చేశారు, హిందువుల్ని తరిమేశారు, చాలా దారుణంగా దెబ్బతీశారు. ఆ తర్వాతన స్వమతస్థుల మీదనే దాడి, వేరే వర్గాలు అక్కడ సున్నీ షియా వర్గపు తగాదాలే చివరికి బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో పాకిస్తాన్ ప్రేమికులైనటువంటి వాళ్ళు ఒక వర్గం, అదే మతంలో ఉన్నటువంటి వాళ్ళని మరొక వర్గంగా మళ్ళీ మార్చినటువంటి ఘనత. ఇప్పటిదాకా అందరూ కలిసి హిందువుల మీదన దాడులు చేశారు, హిందూ ఆలయాల ధ్వంసం, ఇదంతా నడిచిపోయింది. ఇప్పుడు లేటెస్ట్గా ఈ ప్రక్రియ పూర్తయ్యాక కొత్త వ్యవహారం ప్రారంభమైంది. కొన్నాళ్ళ కింద చెలరేగిన హింసలో హిందూ ఆలయాల మీద దాడులు జరిగితే భారత స్నేహ చిహ్నాలను అప్పుడు బద్దలు కొడితే, ఇప్పుడు తాజాగా సూఫీ మందిరాలు స్థలాల మీద దొండగులు దాడులు చేస్తున్నారు. ఆ వర్గం వారే సొంతగా భద్రతను చూసుకుంటున్నారు, రాత్రులు కాపలా కాస్తున్నారు. ఉరుసు నిర్వహిస్తుండగా నిన్న రాత్రి సిలెట్లో హజ్రత్ షా పరన్ కట్టడం మీద దాడి జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. క్రమంగా కొత్త ఉద్రిక్తతల వైపుకి బంగ్లాదేశ్ దాడి తీస్తోంది. ఒకే మతానికి సంబంధించినటువంటి రెండు వర్గాల దాడుల వైపుకి వెళ్తూ ఉండటం అన్నటువంటిది, అంటే ఇక అక్కడ కంట్రోల్ తప్పుతోంది, లా అండ్ ఆర్డర్ అన్నటువంటి దానికి సాక్ష్యం అవుతుంది.